सर्वार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुघाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसज्जानवान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् వృషభనామక భగవంతుని ఉపదేశం పొందిన ఆ భరత చక్రవర్తి పరమశ్రద్ధతో రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పాలించడం, ప్రజల రక్షణ చేయడం కూడా ఆ భగవంతుని పూజగా భావిస్తున్నాడు. అలాంటి సాధనాన్ని చేసి తరువాత చివరకు ఇలాగే రాజ్యాన్ని పాలిస్తూ ఈ సంసారమునందు ఆసక్తులై ఉండకూడదు, దీన్ని పుత్రులకు అప్పగించి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళి అరణ్యమునందు సాధనం చేయవాలి. అరణ్యమునందు సాధనం చేసి ఆ భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది మోక్ష సాధనం చేయాలి. అది నిజమైన ఉద్దేశ్యం, జీవితం యొక్క సార్థక్యం. అందువలన నేను అరణ్యానికి వెళ్తాను అని సంకల్పించి రాజ్యాన్ని తన పుత్రులకు అప్పగించాడు. తరువాత అరణ్యానికి వెళ్ళినాడు. అంతటా భగవంతుడు వ్యాప్తుడైన ఏ స్థలమునందు మహాత్ములు తపస్సు చేసి ఉంటారో అలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రమునందు తపస్సు చేస్తే రెట్టింపుగా ఫలం వస్తుంది. ఎక్కడ చేసినా భగవంతుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు, లేదని లేదు. అయినా ఉత్తమమైనటువంటి క్షేత్రాన్ని వెతికి ఆ క్షేత్రమునందు తపస్సును చేయవలెను అనే ఉద్దేశంతో పులహాశ్రమానికి వెళ్ళినాడు. ఎక్కడైతే గండకి అని పిలువబడేటటువంటి మహానది ప్రవహిస్తూ ఉంది, పరమ పవిత్రమైనటువంటి నది. మనస్సులో ధ్యానించండి, ఆ నది యొక్క పావిత్రత ఎలాగుండొచ్చు. శాలిగ్రామం మీద నీటితో అభిషేకం చేస్తే అది ఒక పవిత్రమైనటువంటి తీర్థం. ఆ తీర్థాన్ని త్రాగి మనం భోజనం చేస్తాం. తీర్థాన్ని త్రాగితే మన పాపాలన్నీ
నష్టలైతాయి, పరిహరింపబడతాయి అని నమ్మకం ఉంది. శాస్త్రం కూడా చెప్తూ ఉంది. అలాంటి పావిత్ర్యం కలిగిన ఆ తీర్థం ఎందుచేత శాలిగ్రామం మీద పడి ఉంటుంది, శాలిగ్రామము యొక్క సాంగత్యం దొరికి ఉంటుంది దానికి అని ఆ నీటికి అలాంటి పావిత్ర్యం. ఈ గండకీ నదిలో శాలిగ్రామాలే ఉంటాయి. గండకీ నదిలో ఉన్న రాళ్ళు వేరే కావు, శాలిగ్రామాలే. శాలిగ్రామాలే అక్కడ ఉంటాయి. శాలిగ్రామాల మీదనే ప్రవహించి వస్తుంది. ఎల్లప్పుడూ శాలిగ్రామాల మీదే ప్రవహించి వచ్చే ఆ గండకీ నది యొక్క పావిత్ర్యాన్ని, గొప్పతనాన్ని ఎంతగా చెప్పగలుగుతాము. అలాంటి పవిత్రమైనటువంటి తీర్థం. ఆ తీర్థమనందు రోజు అవగాహన స్నానం చేసి అక్కడ తపస్సు చేసేవాడు ఈ భరత చక్రవర్తి. 3 సార్లు స్నానం చేసి త్రికాల సంధ్యావందనం, గాయత్రీ జపం, సూర్యాంతర్గతుడైన ఆ భగవంతుని ధ్యానం, ఉపాసనం, పరోరజాస్స వితర్జాత వేద మొదలైనటువంటి మంత్రములతో సర్వజ్ఞుడైన, సర్వాంతర్యామి అయిన, సర్వకర్త అయిన ఆ భగవంతుని ఉపాసనం చేసేవాడు. సాక్షాత్ భగవంతునిచే ఉపదేశం పొందినవాడు కావున జ్ఞానానికి ఏది తక్కువ లేదు. మంచి జ్ఞానం కలిగినవాడు, అనుసంధానం కలిగినవాడు. అయితే ప్రారబ్ధ కర్మం ఎవరిని వదలపెట్టదు. అందరికీ ప్రారబ్ధ కర్మం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నాడు కానీ అప్పుడు అతనికి ప్రారబ్ధ కర్మం వలన ఒక సంఘటన జరిగింది. నది బాగానే ప్రవహిస్తూ ఉంది. నదీ తీరమునందు జపం చేస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక సింహగర్జనం జరిగింది. భయానకమైనటువంటి ఆ గర్జనాన్ని విని ఒక లేడీ ఈ తీరం నుండి ఆ తీరానికి ఎగిరిపోవడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ లేడీ అక్కడ దాకా పోవడానికి కుదరలేదు, దానికి చనిపోయింది. అయితే ఆ లేడీ పిల్ల గర్భం నుండి ఆ నదిలో పడింది. దాన్ని చూసినాడు. అంతవరకు మహావిరక్తుడై ఉన్నాడు కానీ ఆ చిన్న లేడి పిల్ల ఎప్పుడైతే ఆ నీటిలో ప్రవహించే ఆ నది యొక్క నీటిలో కింద పడిందో దాన్ని చూసి ఇతనికి సహించడానికి కాలేదు. త్వరగా వెళ్ళాడు. ఆ నీటిలో వెళ్ళి ఆ లేడి పిల్లని తీసుకువచ్చాడు. తీరానికి వచ్చి తన పక్కకు కూర్చోపెట్టి దాని యొక్క పాలనం చేయడానికి మొదలుపెట్టాడు. తన భార్యా పిల్లలను వదిలి వచ్చినవాడు సాధనం చేయాలి, ఈ మోహము మమత వద్దు అని రాజ్యానికే తలాంజలి ఇచ్చి వచ్చినవాడైన ఈ మహానుభావుడు ఈ లేడి పిల్ల మీద అభిమానం చేయడానికి ప్రారంభించినాడు. తన తొడ మీద కూర్చోబెట్టేవాడు, దానికి గడ్డి ఇలాంటివి తినిపించేవాడు, పోషణం చేసేవాడు. అది పడుకుంటుందా లేదా, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ పోతుంది, ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తుంది, అక్కడే లక్ష్యం. నేను 3 సార్లు స్నానం చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే దీన్ని ఎవరు చూస్తారు? నేనే చూసుకోవాలి కదా. వైరాగ్యం వైరాగ్యం అని చెప్పుకుంటూ ఇలా అనాథుడైన ఈ పిల్లని ఇలాగే వదిలితే ఎలా? ఆ పిల్లకి నేనే చూడాలి అని 3 సార్లు స్నానం చేసేదే వదిలేసినాడు. 2 సార్లు అది వదిలేసినాడు. ఒక పూట స్నానం చేస్తున్నాడు అంతే. 1000 గాయత్రి జపం చేసేవాడు. చాలా అంతవరకు కళ్ళు మూసి నేను జపం చేసేటప్పుడు ఎక్కడైనా వెళ్ళిపోతే 100 సార్లు
అది కూడా మానేసినాడు. 10 సార్లు మాత్రమే జపం చేయడానికి ప్రారంభించినాడు. ఇలా గాయత్రి జపం చేయటం, స్నానం నిదానంగా తగ్గిపోతూ ఉంది సాధనం. ఒక్కొక్కదాన్ని వదిలిపెడుతున్నాడు. తరువాత సర్వ ఏవ ఉదవసన్ అంటారు వేదవ్యాసదేవులు. ఏమీ లేదు, సాధనాన్ని వదిలి పాలన పోషణమునందే మగ్నుడైపోయాడు. భగవంతుణ్ణే మరిచిపోయినట్టు ఆ పరిస్థితి వచ్చేసింది. ఇలా కొన్నిసార్లు అది ఎక్కడో వెళ్ళిపోతే చాలా మనస్సుకు దుఃఖం కలిగింది. దుఃఖిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ పోయింది అని చాలా వెతికినాడు. చంద్రుడికి అక్కడ ఉన్న చెట్లకు అడుగుతాడు, ఎక్కడ పోయింది, మీరు చూసారా? చంద్రుడా నీవు చూసావా చెప్పు అని అడుగుతాడు. చంద్రుడేం చెప్తాడు? చంద్రుడిని చూసి నీవు చూసావా అంటాడు. ఎవడికి మోహ మమతలు ఎక్కువైపోతాయో ఎవరికి అడగాలి ఎవరికి అడగవద్దు అనేది కూడా వారికి తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. కామార్తా హి ప్రకృతి కృపణాః చేతనా చేతనేషు అన్నట్టు ఇక్కడ కామ లేదు కానీ ఇది ఒక రీతిలో మోహం. మోహార్తా హి ప్రకృతి కృపణాః చేతనా చేతనేషు. ఎవరికి అడగాలి ఎవరికి అడగకూడదు, ఎవరు ఉత్తరాన్ని ఇస్తారు ఎవరు ఇవ్వరు, అది కూడా తెలియని వాళ్ళ వలె అందరికీ అడుగుతూ పోతున్నాడు. అన్నిటికీ అడిగేటప్పుడు ఎప్పుడో మరల వస్తుంది. చాలా భాగ్యమో అనుకుంటాడు. భగవంతునికి కృతజ్ఞతలను సమర్పిస్తాడు, మరల పోషిస్తాడు. ఇలాగే అతని జీవనం నడిచిపోయింది. అయితే కరాల రభసః కాలః ఉదపద్యత్. ఎన్ని రోజులు ఇలాగే చేస్తాడు. కాలం అనేది ఎవరినీ వదలదు కదా. ఆ భయంకరమైనటువంటి వేగం కలిగిన ఆ మహాకాల ప్రవాహం, ఆ కాల ప్రవాహం మృత్యుదేవత వచ్చేసింది. ఒకసారి తన వంటిని వదిలిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ చిట్ట చివరి క్షణమునందు కూడా ఆ లేడి పిల్లనే ధ్యానిస్తూ మరణించాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత యందు చెప్పినట్టు దాన్నే ధ్యానిస్తూ మరణించినందుకు తను కూడా లేడిగానే పుట్టాడు. 2వ జన్మమున కాలంజర అనే పర్వతం ఆ కొండ మీద పుట్టాడు. అయితే ఆ ప్రసంగమునందు అతనికి పూర్వజన్మము యొక్క స్మరణ ఉండే. భగవంతుని అనుగ్రహం వలన జ్ఞాని, అందువలన భగవంతుడు అనుగ్రహించాడు, కటాక్షించాడు, పూర్వజన్మని స్మృతిని దయపాలించాడు. అందువలన ఆ స్మృతి ఉంది. ఏమి చేయకుండా ఎంతవరకు ప్రారబ్ధ కర్మం ఉందో అంతవరకు అనుభవిద్దాం, తర్వాత వదిలిపెడదామని దాని కొరకు వేచి ఉన్నాడు. ఎప్పుడు మరణం వస్తుందో అని ఆ మరణం కొరకు వేచి ఉన్నాడు. అంతే. మరణం దగ్గరకు వచ్చింది అని తెలిసింది. ఆ కాలంజర పర్వతం నుండి మరల తను ఎక్కడ తపస్సు చేశాడో మొదటిగా పులహాశ్రమమునందు అక్కడే వచ్చేసి ఆ గండకీ నది యందే తన దేహాన్ని వదిలిపెడతాడు. అక్కడే మరణిస్తాడు. ఇది కూడా మహాభాగ్యమే. మరణించేటప్పుడు నోటిలో ఎవరైనా ఆ తీర్థము యొక్క నీటిని వేస్తే నోటిలో అది మహాభాగ్యం. ఒక బిందు నోటిలో పడుతుంది అంటే అది మహాభాగ్యం. ఆ తీర్థోదకమునందే గండకి నది అందే తన దేహాన్ని వదిలిపెట్టినాడు. తీర్థ ప్రోక్షణం కాదు, నోటిలో తీర్థము యొక్క బిందుని వేసేది కాదు, స్వయంగా ఆ నదిలోనే తన దేహాన్ని సమర్పించుకున్నాడు ఆ భగవంతునికి. భరత చక్రవర్తి అంటే అది ఆ భరత చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగ్యం. ఆ పుణ్యం వలన అతని యొక్క యోగ్యత కూడా ఉత్తమమైనటువంటి యోగ్యత కావున మరల పునర్జన్మం
ఎప్పుడైతే పొందినాడో ఒక శ్రేష్ఠ బ్రాహ్మణ కులమనందు జన్మించాడు. ఆంగిరస గోత్రంలో ఉత్పన్నుడైన ఒక మహాబ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు. మొదటి భార్యలో 9 పుత్రాలు కొడుకులు పుట్టినారు. రెండవ భార్య యందు కవలలు పుట్టినారు. కవలలు ఒక పిల్ల, ఆడపిల్ల, మగపిల్ల. ఈ మగపిల్లాడే ఇతడు భరతుడు. జడభరత అని పేరు. జడ అంటే ఉదాసీనుడు, ఏ విషయమనందు కూడా ఆసక్తి లేనివాడు, పరమోదాసీనవాడు. అందువలన అతనికి జడ అని విశేషణం. పూర్వజన్మమునందు భరత అని పేరుండే, అందువలన భరత అని పిలుస్తారు అతనికి. జడభరతుడు. ఆ జడభరతుడు చాలా విరక్తుడై ఉన్నాడు. అతను ఈ జన్మమునందు ఎలా వ్యవహరిస్తున్నాడంటే అతనికి చాలా మనస్సుకు దుఃఖమైంది. పోయిన జన్మమునందు నేను ఆసక్తుడై ఆ పాలన పోషణంలోనే నా జన్మాన్ని వ్యర్థపరుచుకున్నాను. ఈ జన్మమునందు నేను అలా చేయకూడదు. నేను మాట్లాడితే, బాగా మాట్లాడితే 4 వస్తారు, వింటారు. ఇక చెప్పండి, ప్రవచనం చెప్పండి, ఉపన్యాసం చెప్పండి అంటారు. వద్దే వద్దు, మాట్లాడడమే మానేస్తాను. మూకవాడి వలె వ్యవహరిస్తాను. వారు చెప్పిన దాన్ని వింటే నీవు మాట్లాడకురా, నేను చెప్పేది విను అని ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు. కొందరికి అది అలవాట. ఏది మాట్లాడకుండా సరే ఆయనది అర్థమైంది, తెలిసింది, పోండి అని చెప్పినా పోరు, పక్కకే కూర్చొని ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు. ఎంతవరకు వినాలి? భగవంతుణ్ణి ధ్యానించేది వదిలి వీరి మాటలను వినాల్సి వస్తుంది. అందువలన ఏది వినిపించకుండా చవటివాడి వలై అలాగే కూర్చుంటాడు. మూక బధిరవత్ ఉన్మత్తవత, పిచ్చివాడి వలై, ఏమీ తెలియదు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు, అలా చూపిస్తున్నాడు. ఇలాంటి పిచ్చివాడు ఇతనితో ఎలా మాట్లాడాలి? మాట్లాడేదే వద్దు అన్నట్టు ఆయనతో అందరూ ఉదాసీనులుగా ఉన్నారు. ఉదాసీనులుగా ఉన్నప్పుడు ఉపనయనం చేసినాడు. ఈయన పిచ్చివాడవలే ఉండొచ్చు, కానీ ఉపనయనం చేయకుండా ఉంటే నాకు పాపం వస్తుంది అని తండ్రి ఏదో ఒక ఆగ్రహంతో ఉపనయనం చేసినాడు. ఎలాగో ఉపనయనం చేయించుకున్నాడు. తరువాత గాయత్రిని నేర్పించాలి. గాయత్రి మంత్రాన్ని 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు గడిచిపోయినా ఒక గాయత్రి మంత్రం కూడా ఇతడు నేర్చుకోలేదు. తెలుసు ఇతనికి, అన్ని మంత్రాలు తెలుసు, ఎలా జపం చేయాలి అది తెలుసు, శాస్త్రం తెలుసు, ప్రతి ఒక్క మాట కూడా తెలుసు. తెలిసినా అది ఏది తెలియదు అన్నట్టు చూపిస్తాడంతే. గాయత్రి మంత్రం బాగా ఉచ్చారణం చేయలేదు. అతనికి చాలా దుఃఖమైంది. దీన్నే ఆలోచిస్తూ చాలా ఇబ్బంది పెట్టుకొని చనిపోయాడు తండ్రి. తండ్రి ఉన్నంత వరకు అందరూ సమానంగా ఇతన్ని చూసేవారు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తర్వాత ఆ 9 ఇతని ఎవరైతే సవతి తల్లిలో పుట్టినవారు ఉన్నారో 9 మంది, వారందరూ ఆ సవతి కొడుకు అనే ఒక మాత్సర్యంతో ఉదాసీనం చేశారు. సవతి తల్లి యొక్క కొడుకు అని ఇతని వలన విశేషంగా గమనం చేయకుండా ఉదాసీనం చేసి ఇతనికి ఏది ఇవ్వకుండా పొలంలో అక్కడ కూర్చోమని చెప్పారు. అక్కడ పంటలు ఉంటాయి, చూస్తూ కూర్చో, అంతే. వేరే ఏమి చేయకుండా అక్కడ కూర్చోవాలి, దాన్ని రక్షించాలి. ఆహారం కూడా బాగా ఇవ్వరు ఇతనికి. ఏదో మాడిపోయినది, పాచిపోయింది, ఇలాంటిది ఇచ్చేవాళ్ళు. అలాంటి అన్నాన్ని ఇచ్చిన అమృతవదభ్యహరతి అంటారు వేదవ్యాసదేవులు. పాచిపోయిన దాన్ని ఇస్తే అమృతం వల్ల దాన్ని అత్యంతంగా సంతోషిస్తూ తినేవాడట.
ఇలాగెందుకు ఇచ్చారు, నాకు మంచి అన్నాన్ని ఎందుకు ఇవ్వలేదు, ఒకరోజు అడగలేదు. వైరాగ్యం అంటే ఆ వైరాగ్యము యొక్క పరాకాష్ఠ ఇది. అలాగే తినేవాడు. ఇలా కొన్ని రోజులు అతడు అలాగే ఇతడు బ్రాహ్మణుడు అని కూడా తెలియడం కష్టం. ఏ లక్షణము లేదు, గోపీచందన ధారణ లేదు, ముద్రాధారణం లేదు. ప్రతి ఒక్కదాన్ని చేస్తాడు మనస్సులో అవగాహన స్నానం, అన్ని తీర్థాల్లో స్నానం, సంధ్యావందనం, దేవతార్చనం, ప్రతి ఒక్కదాన్ని మానసికంగా చేస్తూ ఉన్నాడు, మానస పూజ. అయితే ప్రత్యక్షంగా ఏది చేయడు. చేస్తే చుట్టూ వచ్చేస్తారు మరల, అది వద్దు అని అతనికి అపేక్ష. ఇలా ఉన్నప్పుడు ఒక శూద్రరాజు వెళుతూ ఉన్నారు. ఆ శూద్రరాజు తనకు కొడుకు లేరు, సంతానం కావాలి అని ఆలోచించేప్పుడు ఎవరో చెప్పిండవచ్చు జ్యోతిషులు, నీవు ఈ మహాకాళికి బలిదానాన్ని చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని ఎవరో చెప్పినారు. సరి అపత్యకామః, తనకు సంతానం కావాలి అని భద్రకాళికి పూజ చేసి నరబలి ఇస్తాను అని సంకల్పించినాడు. ఒక బలి ఇవ్వడానికి తన్ను తీసుకొని వెళుతూ ఉన్నారు. అదేమి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళేది అంటే ఏమి సామాన్యమా? ఎవరు వస్తారు? ఎవరినో గట్టిగా పట్టుకొని రాజు కావున తన అధికారంతో ఎవరినో తీసుకువెళ్తున్నాడు. అయితే ఏదో ఒక అవకాశం చూసి అతడు ఎక్కడో పారిపోయాడు. బలి కొరకు ఎవడినైతే తీసుకువెళ్తున్నామో అతడు పారిపోయినాడు. ఇప్పుడు ఏం చేయాలి? వేరే ఎవరినైనా చూడాలి, లేకపోతే బలి ప్రదానం కాదు, నాకు సంతానం దొరకదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన భృత్యులకు చెప్పినాడు, చూసిరండి అని. ఆ పని మనుషులు అన్ని చోట్ల వెతుకుతూ ఇతన్ని చూశారు. చాలా బాగా కనిపించాడు. చూడండి, ఇతనికి మంచి అయిన ఆహారం లేదు. ఆహారం ఎవరు ఇవ్వకుండా ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుని అనుగ్రహం వలన చాలా దృష్టపుష్టుడై ఉన్నాడు. ఏమి తక్కువ కాలేదు ఇతనికి. మంచిగా ఇంట్లో పంచభక్ష పరమాన్నములను భక్షించి ఎవరైతే ఉంటారో వారికంటే తృప్తుడై పుష్టుడై ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఇతడిని చూసి వారికి చాలా సంతోషం అనిపింది. చాలా దుష్టపుష్టుడై ఉన్నాడు, ఇతన్నే తీసుకుపోదామని. సరే, తీసుకువెళ్ళారు. నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు? నాకు పని ఉంది, ఈ పొలంలో నాకు చూడడానికి కూర్చోబెట్టారు అని చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. అతనికి అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ఈ పొలమేమి, వేరే చోట ఏమి, ఎక్కడ తీసుకువెళ్ళినా వెళతాను నేను అని సంతోషంతో వెళుతూ ఉన్నాడు, భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఆ భగవంతుని యందు రమిస్తూ ఉన్నాడు. అతనికి ఆ భగవంతుని దేహమునందే నేనున్నాను, ఆ భగవంతుడు నన్ను తన చేతిలో పెట్టుకొని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం, అందువలన భయమే లేదు. భగవద్గీత యందు కృష్ణుడు అంటాడు కదా, కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధములను పరిత్యజించి ఎవరైతే భగవంతునిలో మనస్సు పెట్టి విశేషంగా ఆ భగవంతుని అనుగ్రహం పొంది ఉంటారో అలాంటి ప్రయత్నశీలులు ఎవరున్నారో, యతీనాం యతచేతసాం, ఇంద్రియ నిగ్రహాన్ని చేసిన ఆ ప్రయత్నశీలులు ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడు చుట్టూ తిరుగుతూ రక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిత్ రాజుకు మాత్రమే ఆ రోజు రక్షించాడు అనుకోకండి, ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడు అందరినీ రక్షిస్తూ ఉంటాడు అని మనస్సులో ధ్యానిస్తూ ఆయన వెళుతూ ఉన్నాడు. భద్రకాళి దేవస్థానానికి, మందిరానికి వచ్చినారు. అతనికి స్నానం చేయించినారు, అలంకారం చేశారు, ఎర్రటి వస్త్రాన్ని కప్పుకోవడానికి ఇచ్చారు, పూలు వేశారు, అలంకారం చేసి బలి ప్రదానం చేయడానికి ఇంకా అతని తలకాయ కత్తరించి భద్రకాళికి అర్పించాలి. ఆ ప్రసంగమునందు ఆ భద్రకాళి ప్రతిమ నుండి సాక్షాత్ భద్రకాళియే బయటికి ప్రత్యక్షంగా వచ్చేసింది.
సహసైవ ఉచ్చచాల భద్రకాళి. ఆ ప్రతిమ యందు ఉన్న భద్రకాళి చాలా కోపంతో బయటికి వచ్చేసింది. భయానకమైనటువంటి తన రూపాన్ని చూపించింది. అందరూ భయపడిపోయారు. తర్వాత ఆ ఖడ్గాన్నే తీసుకొని, ఏ ఖడ్గంతో ఇతన్ని సంహరించాలి అనుకున్నారో ఆ ఖడ్గాన్నే తీసుకొని వీరందరి తలకాయలని కొట్టేసి కత్తరించి అందరినీ చంపేసింది. రక్త ప్రవాహం అక్కడ ప్రవహిస్తూ ఉంది. తర్వాత మరల ప్రతిమ యందు అదృశ్యరాలై వెళ్ళిపోయింది. ఇతడు ఏమీ మాట్లాడలేదు. చనిపోయేటప్పుడు నన్ను రక్షించి అనుగ్రహించి వీరందరినీ సంహరించి ఈమె చాలా ఉపకారం చేసింది అని ఆ భద్రకాళికి నమస్కారం చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి, అది మాట్లాడలేదు. వీరు కొట్టేటప్పుడు ఏ భయం కూడా తన ముఖంలో చూపించలేదు. సంహరించేటప్పుడు అదే సంతోషము సమాధానము. ఈమె రక్షించడానికి వచ్చినప్పుడు అదే సమాధాన స్థితి, ఏకప్రకారంగా ఉన్నాడు. ఇదే మహాత్ముల లక్షణం. సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం ఏకరూపత. మహాత్ముల లక్షణం అంటే ఇలాగే ఉంటుంది. వారికి ఏ విపత్తు వచ్చినా ఏం కాదు, సంపత్తు వచ్చినా చాలా పొంగిపోరు. అప్పుడు కూడా అలాగే సమానంగా ఏకప్రకారంగా ఉంటారు. ఇది అజ్ఞానులు ఎవరు ఉంటారో వారికి ఏదో ఒక చిన్న, ఎవరైనా పొగిడితే చాలా పొంగిపోతారు. ఎవరైనా తిట్టితే, ఏదైనా ఒక చిన్న దుఃఖం వారికి వచ్చినా వారికి చాలా తగ్గిపోతారు. ఎందుకు ఇలాగైతుంది? అది అజ్ఞానం. నేను స్వతంత్రుణ్ణి అనే ఒక దురభిమానం, ఎల్లప్పుడూ నాకు సుఖమే ఉండాలి, సుఖమే రావాలి అని ఆ గ్రహిక వారిలో ఉంది కదా, అది మిథ్యాజ్ఞానం. భగవంతుని స్వాతంత్ర్యం ఉంది. ఆ స్వాతంత్ర్యం వలన ఆ భగవంతుడు మన కర్మలను చూసి ఆ కర్మానుసారంగా సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. దుఃఖాన్ని ఎవరు కూడా భగవంతునికి అడగరు, ప్రార్థించరు. అయినా దుఃఖం ఎలా వస్తుందో సుఖం కూడా అలాగే వస్తుంది. మనం వద్దు అనే సుఖం వస్తుంది. దుఃఖం వలె సుఖం కూడా తనే వస్తుంది. దాని కొరకు ప్రయత్నం చేసే అవసరం లేదు అని ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అలాంటి జ్ఞానులు, తపస్విలు ఎల్లప్పుడూ ఏకప్రకారంగా ఉంటారు. దానికి ఇతడు ఒక నిదర్శనం. మనస్సులో ఆ భగవంతుణ్ణి, దుర్గాదేవిని, వాయుదేవుణ్ణి, ప్రతి ఒక్క దేవతలను ధ్యానించేవాడు, నమస్కరించేవాడు. భగవంతుణ్ణి సర్వోత్తమత్వేన మిగతా దేవతలను పరివారత్వేన పూజించేవాడు. అయితే ఈ ఒక కారణం కొరకు నేను పూజించాను కాదు, ఎల్లప్పుడూ పూజిస్తున్నాను, ధ్యానిస్తాను అంతే. దీని కొరకు మాత్రమే అని ప్రత్యేకంగా ఆవిడకి కృతజ్ఞతలను చెప్పకుండా మనస్సులో ధ్యానిస్తూ తను వెళ్ళేసినాడు. ఎక్కడ పోవాలి గురి లేదు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా ఊరు ఏది, ఎక్కడ పోవాలి, ఆ అడ్రస్ కనుక్కొని అక్కడ పోలేదు. దారి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వెళుతున్నాడు అంతే. అది ఎక్కడ పోతుందో అక్కడ. నా ఊరు, ఇది నా గ్రామం, ఇది నా పట్టణం ఎవరికి? ఈ సంసారంలో ఆసక్తి ఉన్నవారికి. అల్లిదే నన్నమనే, ఇల్లిరువే సుమ్మనే. నా ఇల్లు ఉండేది ఇక్కడ కాదు, అక్కడే ఉంది. వైకుంఠమే నా ఇల్లు. ఇక్కడ ఊరికే వచ్చేసానంతే. నిజంగా ఇది నా ఇల్లు కాదు, ఇది నా ఊరు కాదు అని ఎవరికైతే ఆ జ్ఞానం పక్వమై ఉంటుందో అలాంటి వారికి ఎక్కడ పోయినా ఒకటే వారికి. వీరు మావాళ్ళు, ఇక్కడ కూర్చోవాలి, అక్కడ వద్దు, వారు మావాళ్ళు కాదు, వారు ఎవరో అని వారు ఆలోచించరు. అందరూ మనవాళ్లే. అన్నిటికీ ఆ భగవంతుడే ప్రేరకుడు. కావున నేను ఎక్కడ ఉన్నా, ఏది చేసినా అది భగవంతుని ప్రేరణ. అలా అనుసంధానం ఉన్నవాళ్ళు వెళుతూ ఉన్నాడంతే. వెళ్ళేటప్పుడు ఏదో ఒక చోట కూర్చున్నాడు. ఇతన్ని చూసి కొందరు వచ్చి, వస్తావా, ఒక పని ఉంది, మాతోటి వస్తావా అన్నారు. సరే
దేని కొరకు? ఆయనేం అడగలేదు, తీసుకువెళ్ళారంతే. రహూగణ అనే ఒక రాజు వస్తూ ఉన్నాడు, పల్లకిలో వస్తూ ఉన్నాడు. కపిలనామక భగవంతుని వద్దకు వెళ్ళి ఆ భగవంతునిచే ఉపదేశం పొందాలి అని అతనికి ఉద్దేశ్యం. దాని కొరకు వెళుతూ ఉన్నాడు. భగవంతుని దగ్గర ఉపదేశం కొరకు వెళ్ళాలి అంటే ఎంత వినయంతో నడుస్తూ వెళ్ళాలి. ఇతడు పల్లకిలో చాలా వైభవంతో వెళుతూ ఉన్నాడు. గురువుల దగ్గర వినీత వేషంలో వెళ్ళాలి, వినయంతో వెళ్ళాలి. సరి పల్లకిలో వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు నలుగురు కావాలి. బోవిలు ముగ్గురు ఉన్నారు. ఒకతడు ఎక్కడో పారిపోయాడు. ఇతన్ని చూసి నీవు వస్తావా, దాన్ని తీసుకుంటావా అంటే సరి అన్నారు. ఇతన్ని వచ్చారు. ఇతడు ఆ పల్లకిని తీసుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు. నడిచేటప్పుడు ఎక్కడైనా చీమలు కనిపిస్తే ఎగిరిపోయేవాడు. ఇతడు ఆ పల్లకిని తీసుకొని ఎగిరితే లోపల కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అతనికి మరల దెబ్బ తాకుతూ ఉంది తలకు. ఒకసారి మంచి భాషలో చెప్పాడు, చూసుకొని నడవండి అని. రెండవసారి మూడవసారి ఇలాగే చేస్తే చాలా కోపం వచ్చేసింది. మొదటిగా చాలా విపరీతంగా మాట్లాడాడు, నీవు చాలా సన్నవాడువి, ఇతడు చాలా లావుగా ఉండే అందువలన ఇతన్ని వ్యంగ్యంగా నీవు చాలా సన్నవాడివి, పాపం శక్తియే లేదు నీకు, చాలా దూరం నుండి నడుస్తూ తీసుకువచ్చావు పల్లకిని. ఇప్పుడే వచ్చాడు, చాలా దూరం నుండి రాలేదు. అంటే ఇప్పుడే వచ్చావు, ఇంత లావుగా ఉన్నప్పుడు ఈ చిన్న పల్లకిని తీసుకోవడానికి నీకేమైంది ఇబ్బంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిట్టేది. ఈ రీతిలో తిట్టుతూ ఉన్నప్పుడు ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. తర్వాత అంటాడు, నేను రాజు, ఏమనుకున్నావు, శిక్షిస్తాను, దండిస్తాను, యమదండం చేసినట్టు చేస్తాను నీకు. ఇలా ఎప్పుడైతే చాలా గట్టిగా చెప్పినాడో అప్పుడు అంతవరకు పుట్టిన తరువాత ఈరోజు వరకు ఒక్క శబ్దాన్ని కూడా పలకకుండా ఉన్నవాడు ఈ మహానుభావుడు ఇప్పుడు మొట్టమొదటిసారి పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, నీవు చెప్పింది నిజమే, నేనేమి ఎక్కువ భారాన్ని వహించలేదు అంటావు కదా, అది సత్యమే. ఆ భారాన్ని వహించేవాడు ఆ భగవంతుడే. త్వయోదితం వ్యక్తమభిప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్య మధ్వాపి వేతి చాసౌ న విదం ప్రవాదః. ఇంతవరకు దాన్ని నేను తీసుకురాలేదు, నేను నడవలేదు స్వతంత్రంగా, నాయందు ఉండి ఆ భగవంతుడే నడిపించాడు. నిజంగా నడిచేవాడు ఆ భగవంతుడే, ఆ భగవంతుడే దీన్ని వహించేవాడు. వీరు కూడా బోయిలు నిజంగా వహించేవారు కాదు, వీరి యందు ఆ భగవంతుడే ఉండి ఆ అన్ని కర్మములను చేయిస్తాడు. నేను చేయలేదు అని నీవేం చెప్తున్నామో ఈ వ్యంగ్య భాషలో అది సరినే. నాను ఇంతగా లావుగా ఉన్నా నన్ను సన్నవాడువి అని అంటున్నావు కదా, నీవేమన్నా నాకు దుఃఖం లేదు. నేను ఆత్ముణ్ణి, ఆత్ముడికి ఈ లావుతనం కానీ సన్నతనం కానీ ఏమీ ఉండవు. ఆయన ఎప్పుడు కూడా పరమాణు రూపుడై ఉంటాడు. జీవుడు ఏకరూపంగా ఉంటాడు, శాశ్వతేక ప్రకారంగా. అతనికి ఏ దేహానికి సంబంధించిన ఏ ఇబ్బందులు కూడా అతనికి ఉండవు. ఈ వర్ణము, దేహానికి ఉన్న ఈ రంగం, దేహానికి ఉన్న స్థౌల్యము, కార్ష్యము, ఇది ఏవి అతనికి ఉండవు. ఎవరికైతే దేహాభిమానం ఉంటుందో వారు దేహానికి తిట్టితే నాకే తిట్టినట్టు అనుకొని చాలా దుఃఖిస్తారు. నాకు దేహాభిమానమే లేదు, ఎందుకు నేను దుఃఖించాలి? స్థౌల్యం కార్ష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుభయం కలిరిచ్ఛాదరాచ నిద్రారతిర్మన్యురహం మదశ్చ దేహేన జాతస్య హిమేన సంతి. దుఃఖము, నిద్రపోవటం,
ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా ఎవరికి దేహాభిమానం ఉంటుందో అలాంటి వారికి ఉంటాయి. దేహాభిమానం లేని వారికి ఇవేవి ఉండవు. భగవంతుని అనుగ్రహం వలన అతని అపరోక్ష జ్ఞానం అయింది కావున నాకు దేహాభిమానం లేదు. అందువలన ఈ ఏ మాటలతో కూడా నాకు దుఃఖం కలగలేదు. ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నీవు యోగ్యుడివి, తత్వజ్ఞానం పొందడానికి యోగ్యుడివి, కపిలనామక భగవంతుని వద్దకు వెళుతున్నావు. అందువలన నీకు ఇలాంటి అహంకారం ఉండకూడదు. ఈ చూడండి, ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క సందేశం వినేటప్పుడు మీరు విన్నారు. మదాజ్ఞాకారిభి దేహ సంబంధిభి త్వదీయై అశేషజనై. నేను అహంకారం వదిలిపెట్టాను, నాకు అహంకారం లేదు. అయితే నీవు కూడా ఆ భగవంతుని దాసుడివి, ఆ భగవంతుని భక్తుడివి కావున నీ చేత కూడా అహంకారాన్ని వదిలిపెట్టించాలి అనే ఉద్దేశంతో నేను ఉపదేశం చేస్తున్నానంతే, ఏ స్వార్థం లేదు నాకు అని చెప్పినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యమైంది. ఆ పల్లక్కి నుండి దిగి సాష్టాంగ నమస్కారములను చేసినాడు. పాదాభివందనం చేసి ప్రార్థించుకుంటాడు. నేను చాలా తప్పు చేశాను, మీ మహాత్మ్యం నాకు తెలియదు, ఏదో సామాన్యుడు అనుకున్నాను, మీరు మహానుభావులు, క్షమించండి అని క్షమార్పణ చేసి తరువాత ఆయనతో ఉపదేశం పొందుతాడు. ఆయన అంటాడు, దయచేసి క్షమించండి, మీరు క్షమించకపోతే నేను మాత్రమే కాదు నా కులమే నశించిపోతుంది, దగ్ధమైపోతుంది. అందువలన మీరు క్షమించవలసిందిగా ప్రార్థిస్తాను అంటాడు. నాహం విశంకే సురరాజ వజ్రాత్. సాక్షాత్ ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని ప్రహరించినా నాకు భయం లేదు, ప్రహరించని. అగ్నిదేవత, వాయుదేవత నానా విధమైనటువంటి ఆయుధములను నా మీద ప్రయోగించిన, ప్రహరించిన నాకు భయం లేదు, దుఃఖం లేదు, బెంగపడను. అయితే బ్రాహ్మణుల యొక్క అవమానమైంది అంటే ఆ అవమానం వలన వారు కుపితులై శాపాన్ని ఇస్తే మాత్రం నాకు చాలా భయం వస్తుంది. దానివలన నేను మాత్రమే కాకుండా నా కులమే నష్టమైపోతుంది, దయచేసి క్షమించాలి అని ప్రార్థించాడు. ఇతడు కూడా ఆయనకు సమాధానపరిచి తర్వాత మీరే ఉపదేశించాలి, మీరు కపిలనామక భగవంతుడై ఈ రూపమునందు వచ్చాడే అని అనుకుంటాడు. నేను కపిలనామక భగవంతుడిని కాదు, ఆ భగవంతుని భక్తుణ్ణి నేను ఉపదేశిస్తాను అని నానా విధమైనటువంటి తత్వములను ఉపదేశిస్తాడు. ప్రతి ఒక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా నీకు ఈ అహంకారం పోవాలి. ఈ సంసారమునందు నీకున్న ఆసక్తిని వదలాలి. ఆ ఆసక్తిని వదిలిపెడితే, ఆసక్తిని పరిత్యజిస్తే తర్వాత నీకు జ్ఞానం కలుగుతుంది. నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాసస్సమాసం స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. కనలో నానా విధమైనటువంటి సామ్రాజ్యాన్ని చూస్తాం. అవి ఎంతసేపు ఉంటాయి? కొంతసేపు మాత్రమే. ఎప్పుడైతే ప్రబోధనమవుతుందో, ఎప్పుడైతే తెలివి అవుతుందో అప్పుడు ఇదన్నీ అశాశ్వతమైనటువంటిది, నిజమైన సామ్రాజ్యం కాదు, నిజమైన భోగ వస్తువులు కావు. ఇవన్నీ లోపల ఉన్న వాసనామయమైనటువంటి పదార్థములే కానీ ఈ బాహ్య జగత్తులో కనిపించే వస్తువులు కావు అని తర్వాత ఎలా తెలుస్తుందో అలాగే ఈ సంసారమునందు కనిపించే ప్రతి ఒక్క పదార్థం కూడా నశ్వరము, అశాశ్వతము, శాశ్వతము కాదు అనుకొని దీని మీద ఉన్న ఆసక్తిని తరమికొట్టి నిజంగా ఆ భగవంతుని ఆ పాదార బిందమునందు మనస్సును పెట్టవలసిందిగా ఆయన ఉపదేశిస్తాడు. సరే అని ఆయన అంటాడు. తర్వాత ఆ భగవంతుని మహాత్మ్యాన్ని చెప్తాడు. భగవంతుని సృష్టికర్తృత్వం, స్థితికర్తృత్వం ఇవన్నీ చెప్పి తరువాత అంటాడు, చూడు, వైరాగ్యాన్ని మొట్టమొదటిగా ఉపదేశించి చివరికి మరల వైరాగ్యం గురించే చెప్తాడు. నేను కూడా పూర్వజన్మమునందు భరత చక్రవర్తి అయి పుట్టాను.
తరువాత ఒక లేడి పిల్ల మీద చేసిన మోహం మమత వలన మరల నేను కూడా లేడీగా పుట్టి మరల ఈ జన్మాన్ని తీసుకొని ఇంతగా కష్టపడే పరిస్థితి నాకు వచ్చేసింది. లేకపోతే అప్పుడే మోక్షానికి వెళ్ళేవాడు. అహం పురా భరతో నామ రాజా విముక్త దృష్టశ్రుత సంగబంధ ఆరాధనం భగవత ఈహమానః మృగోభవం మృగసంగాద్ధతార్థ సామాం స్మృతిర్మృగదేహేపి వీర కృష్ణార్చన ప్రభవానో జహాతి అతో అహం జనసంగాద్విముక్తః విశంకమానో అవధూతశ్చరామి. ఆ భరత చక్రవర్తి అయి మోహం వలన ఈ పరిస్థితి నాకు వచ్చేసింది కావున మరలా అలాంటి మోహాన్ని చేయకుండా ఎవరి మీద కూడా మమతను చూపించకుండా విరక్తుడై ఉన్నాను. ఎవరు మాట్లాడించినా మాట్లాడను. ఎవరి ఏది మోహం పెట్టడానికి నాకు ప్రయత్నం చేసినా దాని మీద నేను మోహం చేయను. ఇలాగే నీవు ఉండు. ఇది సంసారం అనేటటువంటి ఒక అడవి. ఈ అడవిలో చాలా దొంగలు ఉంటారు, నానా విధమైనటువంటి క్రూర ప్రాణులు పశువులు ఉంటాయి. అవన్నీ తినేస్తాయి, చంపేస్తాయి. నీకు నానా విధమైనటువంటి బంధువులు బాంధవులు దుర్జనులు ఎవరికైతే భగవంతుని పట్ల విశ్వాసం లేదో నమ్మకం లేదో అలాంటి వారి యొక్క సాంగత్యం అదే క్రూర పశువుల సాంగత్యం ఉన్నట్టు. ఆ క్రూర పశువులు ఎలా తినేసి చంపేస్తాయో అలాగే నీ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని వీరందరూ నష్టం చేసేస్తారు. అందువలన వీరి సహవాసం చేయకుండా విముక్త సంగుడై ఉండు అని ఉపదేశిస్తాడు. తరువాత ఆయన కూడా చాలా సంతోషపడి ఇతనికి నమస్కరించి నేను ఉపదేశం పొంది తరించిపోయాను, మీ వంటి వారి అనుగ్రహం నాకు దొరికింది అని చాలా సంతోషపడి అంటాడు. కొనాకంటాడు, నేను ఇప్పుడు మీకు నమస్కరిస్తున్నాను కదా, మీకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి మహాత్ములకు నేను నమస్కరిస్తాను. నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మహాత్ముల ద్రోహం చేసే పరిస్థితి, ఈ ప్రసంగం మీ వంటి వారికి తిట్టే ప్రసంగం, ద్రోహం చేసే ప్రసంగం నాకు వచ్చింది. దానికి నేను ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా మీకు నమస్కరిస్తున్నాను. అయితే ఈ నమస్కారం వలన నాకు మాత్రమే కాదు ఎవరెవరు రాజులు ఉన్నారో వారందరికీ కూడా ఇలాంటి ప్రసంగం రాకూడదు. మహాత్ముల బ్రాహ్మణుల ద్రోహం చేసే ప్రసంగమే రాకూడదు. ఎప్పుడైనా వారు ద్రోహం చేసినా ఆ ద్రోహం వలన వారికి ఏ ఇబ్బంది అవ్వకూడదు. వారందరికీ రక్షణ కావాలి అని ఇప్పుడే నేను ప్రార్థిస్తాను వారి కొరకు ఉంటారు. నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యః నమో యువభ్యో నమ ఆభటుభ్య ఏ బ్రాహ్మణాగామవధూత లింగాశ్చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. నానా విధమైనటువంటి వేషమనందు వారు సంచరిస్తూ ఉంటారు. వారు శిశువులుగా కుమారులుగా యువకులుగా ఉండొచ్చు. అలాంటి గూఢవేషమునందు ఉన్న ఆ బ్రాహ్మణులకు మహాత్ములకు తపస్సులకు నేను ఇప్పుడే నమస్కరిస్తాను. అలా అనంత నమస్కారములను సమర్పిస్తున్నాను. శివమస్తు రాజ్ఞాం. ఏ రాజులకు కూడా నాకు వచ్చిన పరిస్థితి రాకూడదు, వారందరికీ మంగళంగాని అని అంటాడు. అంటే ఇది ఒక చాలా గొప్ప మార్గదర్శనం మనందరికీ. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు మీ కొరకు మాత్రమే సాధనం చేయకండి. సజ్జనులందరికీ బాగు కావాలి, అందరూ సుఖంతో ఉండాలి, అందరూ సుఖించాలి అని అందరి కొరకు ప్రార్థిస్తూ యోగ్యులు సజ్జనులు అని ఎవరున్నారో, భగవద్భక్తులు ఎవరున్నారో, సమగ్రమైనటువంటి ఈ భూమి యందు ఎవరైతే సజ్జనులు భగవద్భక్తులు పరోపకారులు మంచివాళ్ళు అని ఎవరున్నారో వారందరికీ కష్టములు దూరంగాని వారి కష్టములు పాపములు నశించిపోని వారందరూ సుఖంతో ఉండని అని భగవంతునికి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఇదే మా యొక్క సంస్కృతి, భారతీయ సంస్కృతి. మన ఋషులు మన మునులు చెప్పిన సంస్కృతి ఇది. షణ్ణోస్తు ద్విపదే షణ్చతుష్పదే.
మనుష్యులకు మాత్రమే కాకుండా ప్రాణులు, పశువులు, పక్షులు కూడా సుఖంతో ఉండగాక అని ప్రార్థించేది మన భారతీయ సంస్కృతి. ఇది మన వైదిక సంస్కృతి. అలా ప్రార్థించాలి అనేదాన్ని ఆ రఘుగణరాజు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలా ఆ రఘుగణరాజుని ఉద్ధరించి జడభరతుడు తన సాధనం చేసుకొని ఆ పరమ పదవిని పొందినాడు అనే మాటని శుకాచార్యులు పరీక్షిత్ రాజుకు చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ కీ, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ కీ, శ్రీ వేదవ్యాస భగవాన్ కీ, శ్రీ గోపాలకృష్ణ భగవాన్ కీ, శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య కీ, శ్రీ శుక మహర్షి కీ, శ్రీ నారద మహర్షి కీ.